నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అనుమతి లేని పిల్లల దత్తతను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలా జరిగితే సంబంధిత గ్రామాధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ వరిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కంజెన్సీ సమావేశాన్ని సభ్యులైన సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి భీమవరం మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎంఏ సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు స్వేచ్ఛగా జీవించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనుమతులు లేని పిల్లల దత్తతలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డి రాజ్ కుమార్, కె రవీంద్రనాథ్, కె కనకరాజు, డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు, కిరణ్ కుమార్, టి రాజ్ కుమార్, ఏ మధుబాబు, టి జతిన్, పి సునీల్, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. తణుకు, వేల్పూరు, పైడిపర్రు, సజ్జాపురం, తాటిపర్రుల నుండి ఫోన్ ద్వారా సమస్యలు వివరించారని, అన్ని పరిశీలించి సాధ్యమైనవి పరిష్కరిస్తామని తెలిపారు. బస్టాండ్ దగ్గర ఉన్న బ్రిడ్జి మెట్లు శుభ్రత, లైటింగ్ సమస్య, బస్టాండ్ సమీపంలోని రహదారి సమస్యల గురించి మున్సిపల్ R&B వారి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. భీమవరం తిరిగే డ్రైవర్లకు వేల్పూర్లో నెమ్మదిగా వెళ్లమని కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. టాయిలెట్స్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తామని, 6:20 ఏలూరు బస్ టైము, తాటిపర్రు మీదుగా రాజమండ్రి బస్సు గురించి పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. గణపవరం మండలం పిప్పర కొలనవాడు సుబ్బరాజు గృహం వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ, సుబ్బరాజు తన శక్తికి మించి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆశ్చర్యమని, పాల్గొన్న దైవ సేవకులందరూ మీ కుటుంబ ప్రార్థనలతో సుబ్బరాజుకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థించాలని కోరారు. సేవకులు మీరు చేస్తున్న బోధనలో చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవ్వడం, దివ్యౌషధం లాంటి తల్లిపాలను పిల్లలకు దూరం చేయడం తగదని అవగాహన కలిగించాలని కోరారు. దండు గోపిరాజు మాట్లాడుతూ, సుబ్బరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలకు విసుగు చెందక భార్య, పిల్లలు సహకరించడం గొప్ప విషయమని అన్నారు. పాస్టర్ ఎం సుధీర్ ప్రార్థనతో క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. పాస్టర్ షాలం రాజు ఆధ్వర్యంలో ఆరాధన, బైబిల్ పఠించి సుబ్బరాజు కుటుంబానికి దీవెనలు అందజేశారు. టీడీపీ నాయకులు మురళి మాట్లాడుతూ, సుబ్బరాజు తన భార్య, పిల్లలను వదిలి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యాత్రలు చేస్తూ సంపాదించిన దానిలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లందరూ తనకు చిన్న కానుకగా ఇచ్చి భోజనం పెట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఎటువంటి స్వార్థం లేదని అన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఏదైనా మంచి స్థానం వస్తే మాత్రం ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయవచ్చునని, దానికై అందరూ ప్రార్థించండి అన్నారు. భోజనానంతరం పాస్టర్లందరూ పళ్ళు కానుకలు అందజేశారు. కార్యక్రమానికి పిప్పర, వెంకటరాజపురం, కోమట్లపాలెం, అప్పన్నపేట, అర్ధవరం గ్రామాల నుండి పాస్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక క్షేత్రస్థాయిలో పరిష్కారం లభించే అర్జీదారులు వ్యయ ప్రయాసాలు కోర్చి జిల్లా కేంద్రానికి రావడం గమనించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ డి సీతారామూర్తి, CPOL అప్పలకొండ, DLDOలు రాజమండ్రి పి వీణాదేవి, కొవ్వూరు శివారెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిర్వహించిన PGRSలో 120 అర్జీలు స్వీకరించడం జరిగిందని, వాటిలో రెవెన్యూకు సంబంధించి 65, PR 19, పురపాలక 14, ఇతర శాఖలకు సంబంధించిన 22 అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు, ప్యానెల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసును సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు తెలియచేయాలని అన్నారు.
క్రిమినల్ కేసులకు సంబంధించి బెయిల్ కోసం వేసిన అర్జీల వివరాలు తెలుసుకున్నారు. చేపలు రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తూ ఆక్వారంగం అభివృద్ధికి రొయ్యల రంగానికి ఆర్థిక సాయాన్ని అందించడంలో నాబార్డ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు. సోమవారం లాస్పిన్ హోటల్ సమావేశ మందిరంలో రాష్ట్ర మత్స్యశాఖ సహకారంతో నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల పెంపకంపై ఉభయ గోదావరి జిల్లాల వారి రైతులతో నిర్వహించిన ప్రాంతీయ అవగాహన సదస్సుకు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం డాక్టర్ ఏవి భవానీ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్, ఏజీఎం ఎల్బిఎస్ఎస్ శ్రీనివాస దాస్యం, ఎన్ఎఫ్డిబి ఏవి మాధురి, ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఏ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జేకే కిజాకుడన్, ఎంపీఈడి జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ యార్గల్ పాల్గొన్నారు. Also the state government department of fisheries and finance department for facilitating this today's program at Rajahmundry, which is the hub of the fisheries and aquaculture activities. Actually, on August 9th of this year, we conducted the first such program in Vijayawada, and there also we discussed many aspects with special focus on shrimp farming. My colleague Dr. Bhavani Shankar and the other speakers have very nicely given the overall importance of the fisheries sector for the country as a whole and also the state of Andhra Pradesh. Andhra Pradesh is the leader in aquaculture and fish farming, and almost 70% of the annual production is taken care by the state of Andhra Pradesh. Sometime back I worked in Tripura state. There I met some Telugu speaking people. I asked them, how come you have come to this faraway place? They said, "Em ledandi, మేము చేపల బిజినెస్ చేస్తున్నామని చెప్పారు." I said, "For that you have come all the way to Tripura?" He said, "Yes, because the market outside Andhra Pradesh is immense and we are trying to satisfy the needs of the people in various states." ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమిత్ షా బొమ్మను దగ్ధం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, ఎంసీపీఐయు నాయకులు ఎస్ నాగరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తలారి ప్రకాష్లు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు, ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావులతో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యసభలో అమిత్ షా చేసిన అంబేద్కర్ గారి వ్యతిరేక వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని లేదా అతను రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి వామపక్షాలు దేశవ్యాప్త ఆందోళన చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏలూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అసలు ఆర్ఎస్ఎస్ కి రాజ్యాంగం అన్నా అంబేద్కర్ గారు అన్నా అసలు గౌరవం లేదు, విలువ లేదు. అందుకే 50 సంవత్సరాల కాలం పాటు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పైన వాళ్ళు జాతీయ జెండా నేనాడు ఎగరవేయలేదు. తద్వారా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానించారు. వాళ్ళ బిడ్డగా ఉన్న అమిత్ షా ఇవాళ ఓపెన్ గా రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానించారు. అంటే వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం లేదు అనేది అనేక ఘటనలు 370 ఆర్టికల్ రద్దు కానీ లేదా డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మణిపూర్ లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి వాళ్ళు దానికి పరిష్కార మార్గాలు చూపించకపోవడం కానీ లేదా మతోన్మాద చర్యలు, దళితుల మీద, మైనారిటీల మీద, గిరిజనుల మీద దాడులు, వీటన్నిటినీ గమనించినప్పుడు రాజ్యాంగం మీద వాళ్ళకి ఏ విధమైన గౌరవం లేదని, తద్వారా అంబేద్కర్ గారిని కూడా అవమానిస్తా ఉన్నారని వామపక్షాలు భావిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన
పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితంగా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానించేలాగా వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. దేశానికి మనువాద మతోన్మాద భావజాలం ప్రమాదకరంగా మారిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి గుండపనేని సురేష్, సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, మేడేపల్లి దాసు, పిట్టా రాహుయేలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవాళ దేశానికి ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. పదే మీరు అందరూ అంబేద్కర్ అంటారేమిటి, మీరు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారన్నట్టుగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. ఇవాళ భారతదేశ ప్రజలకి అంబేద్కర్ దేవుళ్ళలానే ఉన్నారు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఇవాళ ప్రజలందరికీ కూడా అనేక హక్కులు వచ్చినాయి, స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా బతికే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఇవాళ భారత రాజ్యాంగాన్ని అవమానించే పద్ధతుల్లో, అంబేద్కర్ అవమానించే పద్ధతుల్లో అమిత్ షా వ్యాఖ్యలు చేయడం అంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈనాటి బంగారు మాట. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవాళ్ళు విజయం సాధించి తీరుతారు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.